హాయ్ అండి. నేను మీ పక్క పల్లెటూరు రమాదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి అమ్మాయికి అయితే 3 డ్రెస్సులు కుట్టానండి. ఈ 3 డ్రెస్సులు కూడా ఈ 10 నిమిషాల్లో మీకు వీడియో షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చూపించిన చీర అయితే నేను ఈ చీర కొనుక్కొని కూడా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుందండి. కానీ నా 2 సార్లు 3 సార్లు కట్టుకున్నాను. నాకు ఈ అంచులు ఉంటానా కొంచెం నాకు ఇక అంచుల వల్ల నాకు చీరలు కట్టుకోవాలనిపించట్లేదు. అందుకని చెప్పి అమ్మాయికి డ్రెస్ అన్నా కుడతామని చెప్పి డ్రెస్ కుడుతున్నానండి. ఈ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలాగ చీరలాగా చూడటం కన్నా డ్రెస్ కుట్టినా ఇంకా బాగా వచ్చిందండి. డ్రెస్ అయితే లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే ఆ చీరని తీసుకొని కుట్టేశాను. కుట్టినాక దాని మీద చున్నీ ఒకటి తీసుకొచ్చానండి. చున్నీ తీసుకొచ్చాను. అయితే నేను దాని మీద చున్నీ వచ్చేసి మనకి పచ్చ కలర్ అయితే తీసుకున్నాను. పచ్చ కలర్ వచ్చేసి నేను షాప్లో అడిగానండి. మ్యాచింగ్ చున్నీ కూడా తీసుకున్నానండి. చున్నీ వచ్చేసి నాకు 150 పడింది. మన నెట్ క్లాత్ అనమాట. నెట్ క్లాత్ మీద వర్క్ వచ్చిందండి. సింపుల్గా బాగుంది. అందుకని 150 రూపాయలకి అయితే చున్నీ కూడా తీసుకున్నాను. నేను లాస్ట్లో మీకు చూపెడతానండి డ్రెస్ లుక్ ఎలా ఉంది ఏంటిది అనేది మీకు చూపెడతాను. ఇప్పుడు వచ్చేసి ఒకటైతే నేను డ్రెస్ కుట్టడం అయిపోయింది. ఎల్లో కలర్ చూపించాను కదా, ఆ డ్రెస్ కుట్టడం అయిపోయింది. అది కుట్టడం అయితే చూపించలేదండి. ఇప్పుడు ఇది రెడ్ తీసుకొని ఇప్పుడు ఇదైతే కుడుతున్నాను. ఇదైతే కుట్టడం చూపెడతాను. మళ్ళీ ఇంకోటి బ్లాక్ అండి. ఆ డ్రెస్ కూడా కటింగు కుడతాం అన్నీ చూపించానండి. కాకుంటే అది సింపుల్గా చూపించాను. ఈ డ్రెస్ అయితే మొత్తం చూపించాను. అక్కడక్కడే చూపించాలండి. ఈ డ్రెస్ కూడా అంత క్లియర్గా అయితే ఏం చూపించలేదు. అయితే ఈ డ్రెస్ కుట్టడం కటింగ్ కానీ కుట్టడం అంతా మామూలుగా వీడియో వస్తూ ఉంటుంది. నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే డ్రెస్ కుట్టడం కూడా చూస్తూ ఉండండి. నేను కూడా మాట్లాడేది కూడా మీరు కూడా వింటారని చెప్పి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. అయితే ఒక విషయం అండి, మనం చేయాలి అనుకొని మనకి పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాము, చేస్తాం కూడా అండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను మిషన్ కుట్టేటప్పుడు నేను కుట్టడానికి వెళ్ళేటప్పుడు నేర్చుకునేటానికి వెళ్ళినప్పుడు కొంతమంది కొంచెం చూపించమంటే కూడా కనీసం కటింగ్ కానీ కుట్టడం కానీ చూపించేవాళ్ళు కాదండి. ఎందుకంటే మనం నేర్చుకుంటే వాళ్ళకి గిరాకీ రాదనే ఆలోచన వాళ్ళకు ఉండేది. అప్పుడు నాకు తెలియలేదు అనమాట. ఆ విషయం నాకు తెలియలేదు. అంటే మనకు చెప్పడానికి వాళ్ళకి ఇష్టం లేదు అని అన్న విషయం నాకు అర్థం కాలేదనమాట. తర్వాత అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే అండి, మనం నేర్చుకుంటే వాళ్ళకి గిరాకీ ఉండదు. మళ్ళీ దానికి తోడు వాళ్ళు గిరాకీ కుట్టుకుంటూ ఉంటారు. మనం ఏదన్నా అడిగినా కానండి నాకు కొంచెం గిరాకీ ఉంది తర్వాత చెప్తా అనేవాళ్ళు. చెప్పను అనకుండా అలా చెప్పేవాళ్ళు అనమాట. అది తెలుసుకోలేకపోయాను నేను. అలాగా కొన్నాళ్ళు కాలం అనేది అలా గడిచిపోయిందండి. నాకు నేర్చుకుంటాను అనుకున్నాక తర్వాత వచ్చేసి ఇలా కాదులే, మిషన్ నేర్చుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే నీ మిషన్ వచ్చిద్ది అని చెప్పి మిషన్ కుట్టే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళి నెలకు 400 అండి. నెలకు 400 అనేది మాట్లాడుకున్నాను అనమాట. మనం వెళ్ళకపోని నెలకు వచ్చేసరికి 400 ఇవ్వాలి. మీరు ఎప్పుడన్నా రండి, ఎప్పుడన్నా నేర్చుకోండి, పొద్దునుంచి సాయంత్రం దాకైనా పర్లేదు, లేకుంటే మధ్యాహ్నం పొద్దున్న వచ్చి మధ్యాహ్నానికి వెళ్ళిపోయినా పర్లేదు, మీరు ఎలా నేర్చుకున్నా మేము నేర్పుతామని చెప్పి అన్నారు. అలానే నెలకు 400 కట్టి లేడీస్ టైలర్ అండి, అంటే ఆడమడిసే కుట్టేవాళ్ళు అనమాట. గిరాకీ ఒక షాప్ పెట్టి ఒక 5-6 మిషన్లు పెట్టి నేర్పించే వాళ్ళకి నేర్పించేది, గిరాకీ వచ్చే వాళ్ళకి గిరాకీ కుట్టేది, లేకుంటే మనం జాకెట్లు బ్లౌజులు లెక్క కుట్టే వాళ్ళకి కూడా వాళ్ళకి బ్లౌజులు ఇచ్చేదనమాట. అలాగా నెల రోజులు 400 ఇచ్చి నేర్చుకున్నానండి మిషన్. ఒక్క నెల రోజులే నేను వెళ్ళి నేర్చుకొని బ్లౌజులు అయితే కటింగ్ కానీ బ్లౌజులు కుట్టడం కానీ నేర్చుకున్నాక తర్వాత నాకు నేర్పిన ఆమె దగ్గరికే వెళ్ళి మళ్ళీ ఆమె దగ్గరికే వెళ్ళి నేను జాకెట్లు అనేది కుట్టానండి. అంటే వాళ్ళు జాకెట్కి ఎంత తీసుకుంటారో సగం మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. కటింగ్ మొత్తం వాళ్ళదే, మిషన్ వాళ్ళదే, దారపురీలు అన్నీ వాళ్ళయ్యే. ఒక బ్లౌజ్ కుట్టి మనం వాళ్ళకి ఇవ్వాలి అంతే. మనకు సగం ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగా కొన్ని రోజులు కుట్టాను. కుట్టినాక ఇక నేను డ్రెస్సులు అనేవి కుట్టలేదండి. డ్రెస్సులు కుట్టలేదు. మళ్ళీ పంజాబ్ డ్రెస్సులు ఉంటాయి కదండి, పైన టాపులు, ఆ టాపులు కట్ చేసి ఇస్తే చిన్నగా కుట్టేదాన్ని. కుట్టితే కొంచెం టక్స్ దగ్గర కొంచెం రాకపోతే అక్కయ్య చెబితే అలాగా పై టాపులు కూడా కుట్టానండి కొన్ని రోజులు. అలాగా నేను డ్రెస్సులు అనేవి పై టాపులు కుట్టాను, కానీ ఇలా లాంగ్ ఫ్రాకులు అనేది అస్సలు కుట్టలేదు. కానీ ఇప్పుడు ఎలా కుడుతున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే మా అమ్మాయికి లాంగ్ ఫ్రాకులు కానీ నా చీరలు కానీ ఏవైనా సరే చీరలు కుట్టుకోవటం, నా చీరలు ఉంటాయి కదండి, ఆ చీరలు ఫ్రాకులు కుట్టడం, అలాగే కుట్టాలి అంటే నాకు కటింగ్ రాదు, నేను కుట్టలేదు, ఎలా చేయాలి అనుకునేదాన్ని. అనుకొని అలాగే మెల్లకుండా ఊరుకోకుండా నాకు రాదు అనుకోకుండా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసేదాన్ని అండి. ఆ వీడియోలు చూసి నాకు ఆ కటింగ్ కానీ ఆ కుట్టడం కానీ నా మైండ్కి ఎక్కిందాక చూసేదాన్ని.
చూసి ఎమ్మటే చీర తీసుకొని డ్రెస్ అనేది కుట్టేదాన్ని. అంటే మళ్ళీ మర్చిపోకుండా కుడతా ఉండేదన్నమాట. అలాగా నాకు డ్రెస్సులు అనేవి యూట్యూబ్లో చూసి నేను నేర్చుకొని కుడుతున్నానండి. అలా కుట్టిన డ్రెస్సులేనండి ఇప్పుడు మీకు చూపించే డ్రెస్సులు కూడా. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటానే ఉన్నాను. నాకు లాంగ్ ఫ్రాకులు కటింగ్ కానీ కుట్టడం కానీ తెలియదండి. కానీ యూట్యూబ్లో నేను చూసి నేర్చుకొని మరి మా అమ్మాయికి కుడుతున్నాను అని చెప్పి మీతో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు డ్రెస్సుల వీడియో వచ్చింది కాబట్టి, డ్రెస్సులు కుడుతున్నాను కాబట్టి ఈ సంభాషణ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అదండి, ఏదైనా సరే మనం చేయాలి అనుకుంటే చేయగలము. చేసి ముందుకెళ్ళి చూపించగలవండి. చెయ్యలేము, అది మనం చెయ్యలేము అనుకుంటే అది చేయలేము అంతే. ఎందుకని అంటున్నానంటే, ఇప్పుడు నేను చేయలేను, నాకు కుదరదు, కటింగ్ రాదు, కుట్టడం రాదని నేను మెల్లకుండా ఊరుకున్నైతే ఇవాళ రోజున మా అమ్మాయికి నేను డ్రెస్సులు కుట్టేదని కాదండి. చక్కగా డ్రెస్సులు కుడుతున్నాను, పర్ఫెక్ట్గా చక్కగా కుదురుతున్నాయి. చక్కగా అవి తీసుకొని చక్కగా కుడుతున్నాను. చక్కగా కుదురుతున్నాయి కదండి అమ్మాయికి డ్రెస్సులు. ఇక అదండి, ఇప్పుడైతే మీకు చూపెడుతున్నాను కదా, చూడండి. రెడ్ కలర్ డ్రెస్ అయితే కుట్టాను కదా, అదేనండి డ్రెస్సు. అయితే మీకు ఫస్ట్ చూపించాను కదండి ఎలా ఉంది ఏంది అని చెప్పి. డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది. అంబ్రెల్లా కటింగ్ తీసానమాట, క్రాస్ కటింగ్ చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే. అమ్మాయి అడిగింది ఏంటంటే అండి, మొత్తం బ్లాక్ కానీ రెడ్ కానీ మొత్తం ప్లెయిన్ కావాలని అడిగింది. నేను బాడీ పార్ట్ వేరే వేసి కింద రెడ్ వేసి క్రీమ్ కలర్ కానీ అలాగా అంటే 2 రకాలుగా వస్తుంటాయి కదండి పైన బాడీ పార్ట్కి, అలా వేద్దామని అడిగాను. అడిగితే అమ్మాయి అలా వద్దంది, మొత్తం ప్లెయిన్ కావాలని అడిగింది. సరేలే, వేసుకునేది తనే కాబట్టి తన ఇష్ట ప్రకారంగా కుడదామని చెప్పి మొత్తం ఇలాగా ప్లెయిన్గా డ్రెస్సులు అయితే కుట్టానండి. 3 డ్రెస్సులు కూడా లాస్ట్కు చూపెడతాను ఎలా వచ్చినాయి ఏంటిది అనేది. ఇక అదండి, అయితే నేను డ్రెస్సులు కానీ నేను కుట్టే డ్రెస్సులు కానీ అమ్మాయికి చీరలు తీసుకొని కుడతా ఉంటాను. ఇవి అయితే మీషోలో తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెడ్ మళ్ళీ బ్లాక్ 2 కూడా మీషోలో తీసుకున్నాను. మీషోలో చాలా తక్కువకి వచ్చినాయి నాకు. ఇవి 230 రూపాయలు, 240 రూపాయలు అంతేనండి. ఈ లోపల వచ్చినాయి అనమాట 2 చీరలు కూడా. చాలా బాగా అనిపించింది. అయితే తీసుకొని నేనే కుడతాను కాబట్టి మీషోలో ఆర్డర్ పెట్టి తీసుకొని ఇక డ్రెస్సులు అయితే కుడుతున్నాను. అయితే ఇంకొక విషయం అండి, ఈ 2 చీరలు కూడా నేను కట్టుకొని మరీ మీకు వీడియో షేర్ చేశాను. ఎలా ఉండేయండి, అమ్మాయి డ్రెస్సుల కోసం తీసుకున్నాను. డ్రెస్సులు కుట్టాలండి అని చెప్పి నేను బ్లాక్ది ఒకటి వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను కదా, అది కుట్టుకున్నాను. ఆ బ్లౌజ్ ఈ చీరల మీద ఆ బ్లౌజ్ వేసుకొని కట్టుకొని చూపించానండి. చాలా బాగా అనిపించినాయి. అలానే ఇప్పుడు అమ్మాయికి డ్రెస్సులు కూడా ఇక్కడ నేను కుట్టి డ్రెస్సులు అయితే అయిపోయినాయి, కుడతాం కూడా అయిపోయింది. ఇది కూడా బ్లాక్ చూసారా, రెడ్ దానికన్నా బ్లాక్ ఇంకా షైనింగ్గా బాగుంది. చాలా బాగుంది, లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి బ్లాక్ అయితే. ఇప్పుడు మీకు వీడియోలో చూపించే కన్నా ఇంకా రియల్గా అయితే ఇంకా చాలా బాగా అనిపించింది, అంత బాగుంది బ్లాక్ అయితే. క్రాస్ కటింగ్ అది తీసాను కదండి. అయితే తర్వాత జిగ్జాగ్ కూడా చేశాను, కింద అంచులు జిగ్జాగ్ చేసినాక డ్రెస్ ఇంకా లుక్ బాగా వచ్చిద్దండి కదండి. ఇంకా అంతమించి ఏం లేదు, నేను చెప్పాలనుకుంది అదేనండి. ఏదైనా మనం చేయాలి అనుకుంటే చేసుకుంటా ముందుకెళ్ళిపోవటమే. ఒకళ్ళు ఏదో వంక పెట్టారు, వాళ్ళు వంక పెట్టారులే ఇది మనం చేయలేవులేనని అంతే కూర్చున్నామంటే ఆ పని మనం చేయలేమండి. వాళ్ళు ఎన్ని వంకలు పెట్టుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే సక్సెస్ అయిన రోజు ఎవరైనా సక్సెస్ అయ్యావని శభాష్ అంటారు. సక్సెస్ కాకుండా ముందుకెళ్ళాలని చూసే వాళ్ళని ఎప్పుడైనా వెనక్కే దొత్తారు. నీకెందుకు, నువ్వు చేయగలవన్న ఒక్క మాట కూడా ఎవ్వరు అనరండి. ఎందుకంటే మన సక్సెస్ అయిన రోజు పర్లేదు చేసామంటారు, సక్సెస్ కాని రోజుని ఎవ్వరూ ముందుకు రారు. ముందుకెళ్ళు, ఆ పని చేయగలవని ఎవ్వరూ చెప్పరు. అలానే మనం ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళే అనుకుంటారు, వీళ్ళే అనుకుంటారు, ఎగతాలు చేస్తున్నారని చూసుకుంటా కూర్చుంటే మన పని అక్కడే ఆగిపోయిద్ది. ఒకళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. ఒకళ్ళ గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే మన పని మనకు అక్కడే ఉండిపోయిద్ది. మనం ఏ పని కూడా చేయలేమండి కదండి. 3 డ్రెస్సులు అయితే చూపించాను కదా, ఇది వచ్చేసి ఎల్లో, ఫస్ట్ చూపించా కదండి, ఎల్లో డ్రెస్ ఇదేనండి. చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే. దీనికి వచ్చేసి ఓణి ఇది తీసుకున్నాను 150 అని చెప్పాను కదా, ఇదేనండి డ్రెస్ అయితే. లుక్ కానీ అది చాలా బాగా కుదిరింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ అండి.